రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్లో ఉంటున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన మహాలక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. పుష్కరాల కోసం రాజమండ్రి వచ్చిన ఆమె చెవి దుద్దుల నుంచి కంఠాభరణాల వరకు ఓ బాక్స్లో ఉంచి ముఖ్యమంత్రికి అందించారు. మహాలక్ష్మి దాతృత్వాన్ని చంద్రబాబు అభినందించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తే ప్రపంచం గర్వించేలా అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. నేను ఉండేది సింగపూర్ లో, కానీ ఈఎన్టీ ఆడపడుచునండి నేను. సో నా రాష్ట్రం కోసం నా తరపు నుంచి నేను ఏం చేయగలను ఆలోచించాను. అయితే ప్రస్తుతానికి నేనైతే ఏం సంపాదించట్లేదండి. అయితే నాకంటూ ఉన్న కొద్దిపాటి ఏదైతే ఉందో మా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా నాకు ఇచ్చిన బంగారం ఏదైతే ఉందో అది నేను ధరించడానికంటే ఈ రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగించడం ద్వారా కొంతవరకైనా నా చిరు సహాయం నేను ఈ రాష్ట్ర అభివృద్ధికి చేయగలననే నమ్మకంతో నేను దీన్ని ఇచ్చానండి. సో భిన్న భిన్న రూపాల్లో ఎవరి వంతు ఎవరు చేయగలరో వాళ్ళు చేయగలిగినప్పుడండి మన రాష్ట్రం ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శప్రాయం అవుతుందండి. ఒక క్రైసిస్ ని ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుని ప్రపంచంలోని ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వారు సింగపూర్ లో ఉండి సింగపూర్ క్రమశిక్షణ చూసిన తర్వాత దానికంటే మంచి రాజధాని రావాలి, మంచి రాష్ట్రం కావాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక ఇటుక దానికి సమానమైన విలువైన డబ్బులు కానీ మినిమం కాంట్రిబ్యూట్ చేయగలిగితే బ్రహ్మాండమైన రాజధాని కడతాం.